ఈ రోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 21 రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళితే అతన్ని కూడా తన పక్కన పడుకునేలా చేసి అతని గుండెల్లో మొహం దాచుకొని అతని ఎదసవ్వడి వింటూ నిశ్చితంగా కళ్ళు మూసుకుంటుంది సావేరి. ఆమె నిద్రపోయిందని నమ్మకం కుదిరాక సౌండ్ చేయకుండా తన మొబైల్ తీసుకొని సిట్టింగ్ ఏరియాకి వచ్చి నాయక్కి కాల్ చేసి లాబీలో మీట్ అవ్వమని చెప్పి రూమ్ లాక్ చేసుకుని లాబీ వైపు నడుస్తాడు రణధీర్. ఆ ఫ్లోర్లోనే ఉన్న సెక్యూరిటీ రణధీర్ బయటికి వెళ్లడం చూసి రూమ్ ముందు గస్తీ కాయడం మొదలు పెడతారు. నెక్స్ట్ సెకండ్ నుండి రాణాబాబు ఒబిడియంట్గా విష్ చేసి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు నాయక్. చిన్నప్పటి నుండి రణధీర్ని నాయక్ ఎత్తుకుని తిప్పడం వల్ల బాబాయ్ అని పిలవడం అలవాటు. కానీ అది కేవలం వాళ్ళిద్దరి ఏకాంతంలో మాత్రమే. బాబాయ్, ఆ హీరోయిన్ పేరేంటి? కూల్గా క్వశ్చన్ చేస్తాడు. అపూర్వ సేన్. తన గురించి తల్లి తెలుగు, తండ్రి మరాఠీ. తెలుగు బాగానే వచ్చు. తండ్రి బాలీవుడ్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. అలాగే చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ కూడా. ఇంటర్ వరకు చదివిన అపూర్వకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో చదువు మానేసి ఇటు బిజీ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత వరుసగా 5 సినిమాలు కూడా టాప్ హీరోస్తో, అన్నీ సూపర్ హిట్స్. సో హిందీ నుండి అన్ని భాషల్లోనూ కాలు పెట్టేసి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయింది. ఏ హీరోతో కూడా రూమర్స్, గాసిప్స్ లేవు. కానీ ఓ ప్రొడ్యూసర్తో ఎఫ్ఐఆర్ ఉందని టాక్. అంటే అదే నిజం కూడా. ఇదంతా జస్ట్ 2 సంవత్సరాల్లోనే తను సంపాదించిన క్రేజ్. సో పొగరెక్కువ. మరి ఆ అన్నోన్ గురించి? ఆ పనిలోనే ఉన్నాను బాబు, కానీ టైం కావాలి. అతని కదలికలు చిరుత కన్నా వేగంగా ఉన్నాయి. అతని షార్ప్నెస్ నాకు నచ్చింది. బలుపు వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. అన్నోన్ కళ్ళని గుర్తు చేసుకుని నవ్వుతూ అంటాడు. అతని వల్ల ప్రాబ్లం అంటావా? కాదు బాబాయ్, వాడు నన్ను ఫాలో చేస్తున్నాడో సావేరిని ఫాలో చేస్తున్నాడో తెలియట్లేదు. కానీ సావేరిని సేవ్ చేశాడని వాడంటే ఇష్టం వస్తుంది. అంటే మేడంని ఇష్టపడుతున్నాడంటావా? మనిద్దరి మధ్యలో మేడం అవసరం లేదు బాబాయ్. ఏమో తెలియదు, ఇష్టపడుతున్నాడో లేదా ఇంకేదన్నా ఉందో. కానీ నా వైపు కోపంగా చూసి సావేరి వైపు ఇష్టంగా చూడటం మాత్రం నిజం. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏం చేయను? వాడి ఫేస్ నేను చూడాలి. వాడికి నా మీద కోపం ఎందుకో తెలుసుకోవాలి. సావేరి మీద ఇష్టమంటే మాత్రం వాడి చావును వాడే వెతుక్కుంటూ వెంట తిరిగినట్టే. సావేరి విషయంలో రణధీర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ముందే తెలియడంతో నాయక్ అన్నోన్ గురించి ఆలోచనలో పడతాడు. ఓకే బాబాయ్, నేను ఇంక వెళ్తాను, గుడ్ నైట్. తన చైర్ నుండి పైకి లేస్తాడు రణధీర్. చేస్తున్న ఆలోచనలు మానేసి అపూర్వ సావేరి గురించి, నీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. మేబీ ఏదన్నా చేయడానికి ప్లాన్లో ఉందేమో చెప్తాడు నాయక్. ఒకసారి ట్రై చేయి నువ్వు. ఆ ట్రయల్ సక్సెస్ అవ్వడం కంటే ముందే తనకి నేనంటే ఏంటో తెలుస్తుంది. సైడ్ స్మైల్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిస్టర్ అన్నోన్ ఆలోచనలతో ప్లాన్ రెడీ చేసుకుంటూ లాబీలోనే మిడ్ నైట్ వరకు ఉండిపోతాడు నాయక్. రణధీర్ని చూసి అప్పటి వరకు రూమ్ ముందున్న సెక్యూరిటీ సైలెంట్గా పక్కకు తప్పుకుంటే సౌండ్ రాకుండా ఓపెన్ చేసిన డోర్ క్లోజ్ చేసి సావేరి పక్కన పడుకొని కళ్ళు మూసుకుంటాడు రణధీర్. గాల్లోకి తెల్లని సిగరెట్ పొగని వదులుతూ శాడిస్టిక్ స్మైల్ ఇస్తుంటాడు మిస్టర్ అన్నోన్. నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నావా రానా? తెలుసుకో. నువ్వు తెలుసుకోవడమే నాకు కూడా కావాల్సింది. నువ్వు నేను ఫేస్ టు ఫేస్ ఎదురుపడిన రోజు నీ లైఫ్లో మర్చిపోలేని రోజుగా నిలిచిపోతుంది. ఆ రోజు కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నా. సిగరెట్ని 2 వేళ్ల మధ్యలో ఆర్పేసి గ్లాసులో ఉన్న విస్కీని సిప్ చేయడం మొదలు పెడతాడు. గంటకి మోగే మొబైల్ అలారం మొబైల్ స్క్రీన్ని మెరిపిస్తుంటే అనాలోచితంగా అతని వేళ్ళు గ్యాలరీ ఓపెన్ చేసి సావేరి ఫోటోని అతని కళ్ళ ముందు పెడతాయి. మేఘాలయకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసిన సావేరి ఫోటో. క్యూట్గా అనిపించే మొహం, బెరుకుగా చూస్తున్న చూపులు, సేమ్ టైం నడకలో ఏదో తెలియని డిగ్నిటీ. సావేరి ఫోటో చూసి అన్నోన్ మొహం ప్రసన్నంగా మారిపోతుంది. ఆ పొగరుబోతు నిన్ను సరిగా చూసుకోకున్నా, కొంచెం బాధ పెట్టినా, వాడి వల్ల నువ్వు హట్ అయినా, నెక్స్ట్ మినిట్ వాడి చావు నా చేతుల్లోనే బైబీ. జస్ట్ ఎంజాయ్ యువర్ ట్రిప్ విత్ మై స్వీట్ ఎనిమీ రానా. సావేరి ఫోటోకి కిస్ చేసి డ్రింక్ ఫినిష్ చేసి పనిలో పడతాడు అన్నోన్. సావేరి కళ్ళు తెరిచేసరికి ఆమె గుండెలో మొహం దాచుకొని నిద్రపోతూ కనిపిస్తాడు రణధీర్. తన నడుముని గట్టిగా చుట్టేసుకున్న అతని చేతిని చూసి చిరునవ్వుతో తల మీద కిస్ చేసి చెంపని నిమురుతుంది. ఇంకాసేపు పడుకుందాం సావి, మత్తుగా చెప్తాడు.
మిమ్మల్ని ఇప్పుడు ఎవరు లేవమన్నారు సూర్య, హ్యాపీగా పడుకోండి, తల నిమురుతూ బదులిస్తుంది. నువ్వు ఇలానే ఉండు మరి. ఇంకొంచెం గట్టిగా మొహాన్ని సావేరి అదికి ఒత్తి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు రణధీర్. పిల్లో దగ్గరున్న అతని మొబైల్ తీసుకొని టేబుల్ మీద ఉన్న ఎయిర్పోర్ట్స్ కష్టంగా అందుకొని రెండింటినీ కనెక్ట్ చేసి సాంగ్స్ ఆన్ చేసుకుని వింటూ రణధీర్ జుట్టు నిమురుతూ ఉండిపోతుంది సావేరి. ఇంకో గంట గడిచేసరికి నిద్రలేస్తూ గుడ్ మార్నింగ్ స్వీటీ అంటూ స్మైల్ ఇస్తాడు. వెరీ గుడ్ మార్నింగ్ హార్టీ. ఏంటి మిర్చి పొద్దున్నే హుషారుగా ఉంది? మీరు పక్కన ఉంటే అలానే ఉంటాను, కానీ ఇంక లేచి ఫ్రెష్ అయ్యేసి రండి, నాయకి చెప్పి కాఫీ పంపమంటాను. భారీగా బాధ్యతలు తీసుకుంటున్నావా? బెడ్ దిగి స్లిప్పర్స్లో పాదాలు దూరుస్తూ అడుగుతాడు. అవును, మీ గురించి చిన్న విషయమైనా నేనే చూసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇప్పుడంటే ఓకే, దగ్గర ఉన్నాం కాబట్టి తీసుకుంటావు. హైదరాబాద్ వెళ్తే ఆఫీస్లో తీసుకుంటాను. అది ఆఫీస్, వర్క్ అని చావగొడతావు నన్ను. ఏదో నా మాటని కన్సిడర్ చేసి ఓన్లీ వర్క్నే చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకండి. వేసే అల్లరి వేషాలన్నీ వేస్తూ కూడా మళ్ళీ ఏం చేయనట్టు చెప్తున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రండి. రణధీర్ మొబైల్ నుండి నాయకి కాల్ చేస్తూ ఫ్రంట్ రూమ్కి వెళ్తుంది సావేరి. నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్తాడు రణధీర్. కాసేపటి తర్వాత కప్లోకి కాఫీ వంపి రణధీర్కి అందించి అతని పక్కన కౌచ్లో కూర్చుంటుంది సావేరి. బయటికి వెళ్దాం అన్నావు కదా, రెడీ అవ్వు. మనిద్దరమే వెళ్దాం, నో సెక్యూరిటీ. ఓకే, మనమే వెళ్దాం, డ్రైవర్ కూడా వద్దులే. మరి మీకేం ప్రాబ్లం లేదు కదా? నో. సున్నితంగా రణధీర్ పెదవులు ముద్దాడి బాత్ చేయడానికి వెళ్తుంది సావేరి. చిన్న స్మైల్ ఇస్తూ కప్లో హాట్ పాట్ నుండి ఇంకో కప్పు వంపుకొని బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు. హోటల్ లాబీలో జంటగా నడుస్తున్న రణధీర్ సావేరిలని చాటుగా ఉండి చూస్తుంటుంది అపూర్వ. చిన్న నవ్వుతో మాట్లాడుకుంటూ ఒకరి చేతిలో ఒకరి చేయి పెనవేసుకొని నడుస్తున్న ఆ ఇద్దరినీ చూస్తుంటే అపూర్వకి ఒళ్ళంతా కుళ్ళుకోవడం మొదలెడుతుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే రిలేషన్ విత్ బెనిఫిట్స్ అనిపించట్లేదు అప్పు. ఐ థింక్ దే ఆర్ ఇన్ లవ్, మెల్లిగా చెప్తుంది ఆమె వెనుక ఉన్న ఆరోన్. జస్ట్ యూజెస్ థింగ్ అయితే అది సేఫ్గా ఉంటుంది, లేదు ప్రేమ అంటే చంపేయడానికి కూడా వెనుకాడను. ఐ వాంట్ రణధీర్ ఇఫ్ ఎనీ కాస్ట్, ఐ డోంట్ లూజ్ హిమ్. పొగరుగా చెప్పి వినీత్ని రణధీర్ సావేరిలని ఫాలో అవ్వమని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది అపూర్వ. మ్యాటర్ ఏదో సీరియస్ అయ్యేలా ఉంది. ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా తన ఫేమ్ ఏమైపోతుందని కూడా ఆలోచించట్లేదు అపూర్వ. ఆలోచిస్తూ లాబీలోనే ఉండిపోతుంది ఆరోన్. డ్రైవ్ చేస్తున్న రణధీర్ని డిస్టర్బ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాం సూర్య అంటూ క్యూట్గా అడుగుతుంది సావేరి. ఫస్ట్ ఉమియం లేక్, తర్వాత హిల్ ఏరియాస్. అవి చాలా హిల్స్ మధ్యలో గ్రీనరీ అండ్ సీనరీ చాలా బాగుంటుంది. పర్వతాల పైనుండి లోయలోకి చూసే వ్యూ అయితే సింప్లీ హార్ట్. రణధీర్ మాటల్లో వినిపిస్తున్న డబుల్ మీనింగ్కి మొహాన్ని ఎర్రగా పెట్టి అతని భుజాన్ని గట్టిగా కొరికేస్తుంది. స్టాప్ ఇట్ సూర్య. ఓరగా చూస్తున్న అతని చూపులకి తట్టుకోలేక గట్టిగా అరిచి డోర్ వైపుకి తిరిగి కూర్చుంటుంది సావేరి. సడన్ బ్రేక్తో కారు ఆపేసి ఓకే స్టాప్ చేశాను అంటాడు రణధీర్. నేను ఆపమన్నది కారు కాదు, మీ అల్లరి మాటలు. అవి ఆగవులే, కానీ దెయ్యంలో కొరికేసి అలా తిరిగేస్తే నా భుజాన్ని ఎవడు చూస్తాడే? గట్టిగా కొరికానా? సరిగా కూర్చుంటూ అడుగుతుంది. చూడు నువ్వే. రణధీర్ షర్ట్ బటన్స్ విప్పి కాలర్ దగ్గర నుండి షర్ట్ తప్పించి భుజాన్ని చూస్తుంది. నిజంగా చాలా గట్టిగా కొరికేశాను, చూడండి ఎంత రెడ్గా అయిందో. రియల్లీ సారీ సూర్య. వెక్కుతూ అతని కళ్ళలోకి చూస్తుంది. అది చిన్న గాయమే సావి, నీ లవ్ బైట్ అనుకుంటాను, ప్లీజ్ ఏడవడం ఆపేరా. ఆమె మొహాన్ని గుండె కదుముకుంటాడు రణధీర్. తన హ్యాండ్ బ్యాగ్ అందుకొని అందులో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రణధీర్ భుజానికి రాస్తుంది. ఈ ఏడుపేంటి? ఈ లోషన్స్ రాయడాలేంటి సావి? నా ఇష్టం, నా ప్రేమ, నా పిచ్చి, నా ప్రాణం అన్నీ మీరైనప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. దగ్గరలో ఎక్కడన్నా గుడి ఉందేమో చూసి తాళి కట్టేస్తానే. నువ్వింత ముద్దుగా మాట్లాడుతుంటే నా వల్ల కావట్లేదు. సావి కాస్త సావేరి సూర్యదేవ్ అవ్వడానికి ఇంకా 44 రోజులు టైం ఉంది మిస్టర్ సూర్యదేవ్. వెయిట్ చేయాలి, తప్పదు. అలా అనటంతో తిరిగి కార్ స్టార్ట్ చేసి ఇంకెక్కడా ఆపకుండా లేక్కి రీచ్ అవుతాడు రణధీర్. అందంగా ఉన్న ప్రదేశం అందమైన జంటతో ఇంకా అందంగా మారి కనిపిస్తుంటే సావేరి చేతిని పట్టుకొని వాటర్ దగ్గరగా నడిపిస్తాడు. దూరంగా ఉన్న జంటలని కుటుంబాలని చూస్తూ రణధీర్ భుజం మీద తలవాలుస్తుంది సావేరి. ఒక్క బామ్మ తప్ప ఎవరు లేని తన లైఫ్లోకి ఏడుపుని బాధని తీసుకొచ్చి పరిచయమైన వ్యక్తి
ఈరోజు తన అంతులేని సంతోషానికి నా సొంతం అని చెప్పుకోవడానికి ఆలంబనగా మారి నిలుచుంటే ఎలా ఆ భావాన్ని అనుభూతి చెందాలో తెలియక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. లేక్ బ్యూటీని చూడకుండా నా బ్యూటీ కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది? సావేరిని ముందు వైపుకు తెచ్చుకొని బ్యాక్ చేసుకుంటూ అడుగుతాడు. నా లైఫ్లో మీ వల్ల నిలిచిపోయిన బ్యూటీని చూస్తున్న సూర్య తన భుజం మీదున్న అతని మొహాన్ని కిస్ చేసి చిన్న స్మైల్తో చెప్తుంది. దాన్ని కావాలంటే రూమ్లో చూసుకుందాం, కానీ ప్లేస్ ఎంజాయ్ చేయి స్వీటీ. రణధీర్ మాటలతో ఆ ప్రదేశాన్ని నిశితంగా గమనిస్తూ వాటర్ని పాదాలు తాకేలా లేక్లోకి కాళ్ళు పెడుతుంది సావేరి. అప్పుడే ఓసారి తలని పక్కకు తిప్పి తమకి లెఫ్ట్ సైడ్ ఉన్న వినీత్ వైపు చూస్తాడు రణధీర్. అతని కళ్ళల్లో షార్ప్నెస్కి భయపడి అప్పటి వరకు వాళ్ళిద్దరినీ దొంగతనంగా తీసిన వీడియో అపూర్వకి పంపి అక్కడ నుండి పక్కకు వెళ్తాడు వినీత్. హోటల్ నుండి అతను తమని ఫాలో అవ్వడం గమనించిన రాణా వినీత్ పక్కకు వెళ్లడంతో సైడ్ స్మైల్ ఇచ్చి సావేరిని వదులుతాడు. సావి, 5 నిమిషాలు ఇక్కడే ఉండు, వాటర్ తీసుకొస్తాను. నేను తెస్తాను, కీస్ ఇవ్వండి సూర్య. పర్లేదులే బేబీ, నువ్విక్కడే ఉండు. సావేరి ఆన్సర్ కోసం చూడకుండా అక్కడ నుండి వినీత్ వెళ్ళిన వైపుగా అడుగులేస్తాడు రణధీర్. ఇంతమంది ఇక్కడే ఉంటే కూడా నేనేదో ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అవుతారు. నేనేమన్నా చిన్నపిల్లనా? ముద్దుగా కసురుకుంటూ దగ్గరలో ఉన్న పిల్లలతో మాటల్లో పడుతుంది సావేరి. రణధీర్ తనని చూడడంతో వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్న వినీత్ని తను నడుస్తున్న దారిలో ఎదురుగా నిలబడున్న అతన్ని చూడడంతోనే తలలో నుండి అరకాళ్ళ వరకు చెమట్లు పట్టి వినీత్లో కదలికని ఆపేస్తాయి. రణధీర్ ఒక్కో అడుగు తన వైపు వేస్తుంటే తన గుండె కొట్టుకునే చప్పుడు తనకే వినిపిస్తూ అదెక్కడ ఆగిపోతుందన్న భయాన్ని కలిగిస్తుంది వినీత్లో. అతనికి అడుగు దూరంలో నిలబడి సావేరి ఉన్న వైపు చూస్తాడు రాణా. చిన్నపిల్లలతో ఆడుకుంటూ తన లోకంలో తనున్న ఆమెను చూసి మళ్లీ చూపుని వినీత్ మీదకి మార్చి అతని చేతిలో ఉన్న మొబైల్ తీసుకుంటాడు. ఫేస్ లాక్ చూపిస్తుండడంతో అతని మొహాన్ని కెమెరాకు చూపించి వినీత్ అపూర్వకు పంపిన వీడియో చూసి తిరిగి మొబైల్ అతని షర్ట్ పాకెట్లో పెట్టేస్తాడు. మీ హీరోయిన్ మేడం నన్ను ఫాలో చేసి డీటెయిల్స్ తెలుసుకోమని నిన్ను నా వెనక స్పైన్ చేసిందా? హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని కూల్గా అడుగుతాడు రాణా. సారీ సార్, మ్యామ్ చెప్తే తప్పక చేయాల్సి వచ్చింది. వణుకుతున్న గొంతుతో మెల్లిగా చెప్తాడు. నా మీద మీ మేడం ఇంట్రెస్ట్ ఏంటి వినీత్? రణధీర్ నోట్లో నుండి తన పేరు రావడంతో భయం అమాంతం పెరిగిపోవడంతో మ్యామ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు సార్ అంటూ ఏడుపు గొంతుతో చెప్తాడు. నేను ఇష్టపడట్లేదు కదా, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. నాతో వీడియోలో ఉందే ఆ అమ్మాయి నా కాబోయే వైఫ్. కానీ అపూర్వ మేడం మీ విషయంలో సీరియస్గా ఉంది. ఆ మేడంని తప్పించైనా మిమ్మల్ని సొంతం చేసుకుంటారంట. తప్పించా అంటే వార్నింగ్ ఆర్ మనీ సెటిల్మెంట్. తను వార్నింగ్కి లొంగే రకం కాదు, మనీ అస్సలు కన్సిడర్ చేయదు. మీరిద్దరూ రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంట. మాట పూర్తి కాకముందే రణధీర్ చేయి గాల్లోకి లేవడంతో వినీత్ నేలని కౌగులించుకుంటాడు. చెవుల్లో రీసౌండ్ వినిపిస్తూ కళ్ళు చీకటిగా మారి అసలేం కనిపించుకుంటే పైకి లేవలేక నేల మీదే ఉండిపోతాడు. బెనిఫిట్స్ చూసుకుని ఉండను, తను అందరిలాంటి అమ్మాయి కాదు. ఇంకోసారి తన గురించి ఈవెన్ డ్రీమ్లైనా వేరేగా అనుకుంటే అమ్మాయిని కూడా చూడను. మీ మేడంకి అదే లాస్ట్ డే అవుతుందని చెప్పు. తనే వినీత్ని పైకి లేపి నిలబెడతాడు. తల గిర్రును తిరుగుతుంటే మళ్ళీ కిందకి పడిపోతూ రణధీర్కి 2 చేతులెత్తి నమస్కారం చేసి స్పృహ కోల్పోతాడు వినీత్. ఏం జరిగినట్టే కారు నుండి వాటర్ బాటిల్ తీసుకుని సావేరి దగ్గరికి వెళ్ళిపోతాడు రణధీర్. స్పృహలో లేని వినీత్ మొహం మీద నీళ్లు చల్లి తెలివి తెప్పిస్తాడు అన్నోన్. మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అతన్ని చూసి నవ్వబోయి పొరబోవడంతో పక్కకి తిరిగి దగ్గుతాడు. నోట్లో నుండి దగ్గుతో పాటు బ్లడ్. ఆ బ్లడ్లో 2 పళ్ళు కూడా నేల మీద పడడంతో తన చెంప మీద చేయి పెట్టి చూసుకుంటాడు. అప్పటికే బూరిలా పొంగిన చెంప స్పర్శని కోల్పోతే ఒక్క దెబ్బకే ఇంత ఎఫెక్ట్నా అని వినీత్ ఒళ్ళు భయంతో జలధరిస్తుంది. ఏమని అతనితో కొట్టించుకున్నావు బాస్? చిన్న స్మైల్తో అడుగుతాడు అన్నోన్. ఆ నవ్వు స్కార్ప్ కింద దాగడంతో వినీత్కి కనిపించదు. ఆ సార్ ఎవరో అమ్మాయితో ఉంటున్నారు సార్. వాళ్ళ రిలేషన్ని మా మేడం రిలేషన్ విత్ బెనిఫిట్స్ అన్నది, అదే చెప్పాను. ఈసారి ఇంకో చెంప కూడా అదే రేంజ్లో సౌండ్ చేయడంతో మళ్ళీ స్పృహ కోల్పోతాడు వినీత్. నా బేబీ గురించి అలా వాగడానికి దానికెంత ధైర్యం? బుద్ధిగా సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండకుండా ముందు రాణాని గెలుకావు, సావేరిని మాట తూలి నన్ను గెలుకావు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అపూర్వ, హౌ టర్న్ యువర్ లైఫ్ అండ్ ఫేమ్. దూరంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న రణధీర్ సావేరిలను చూసి కొంచెం కూల్గా అవుతూ తన బైక్ని
తిరిగి షిల్లాంగ్ వైపు పరుగులు పెట్టిస్తాడు అన్నోన్. నీకు పిల్లలంటే అంత ఇష్టమా సావి? హైదరాబాద్లో కూడా పిల్లలతో ఆడుతూనే సెకండ్ టైం కనిపించావు. వాటర్లోకి దిగి చిన్న రాయి విసురుతూ అడుగుతాడు రణధీర్. పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా? వాళ్లతో కాసేపు టైం స్పెండ్ చేస్తే మన మూడ్ చాలా బెటర్ అవుతుంది సూర్య. నీ మూడ్ బెటర్ చేయడానికి నేనున్నా కదే. బెటర్ చేయడానికి కాదు, మూడ్ తెప్పించడానికి తమరుండేది. లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేసి క్యూట్ స్మైల్ని ఇస్తుంది. ఆ నవ్వుకి సావేరి లెఫ్ట్ చిక్ మీద డింపుల్ ప్రత్యక్షమవడంతో అందరి ముందు ముద్దు పెట్టేస్తాడు రణధీర్. చుట్టూ చాలామంది ఉన్నారు సూర్య. తమ వైపే చూస్తున్న పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ని చూస్తూ సిగ్గుతో తలవాల్చిస్తుంది సావేరి. ఐ డోంట్ కేర్ స్వీటీ. చెంపతో పాటు పెదవులు కూడా అందుకుంటాడు ఈసారి. పబ్లిక్ కిస్కి కోపంతో రణధీర్ని విడిపించుకొని వేగంగా కారు వైపు అడుగులేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోలేనంత ముద్దొచ్చావు, ఏం చేయను మరి? ఆమె వెనకే అడుగులేస్తూ అడుగుతాడు. నాతో మాట్లాడకండి మీరు. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుస్తుందా? మరీ ఆకతాయి వేషాలు. మీదో రాయల్ ఫ్యామిలీ అని, పేరు మోసిన ఇండస్ట్రీస్కి సీఈఓ అని కొంచెమైనా చూస్తున్నారా? ఆగకుండా బదులిస్తుంది. సావి ప్లీజ్, అన్నీ గుర్తున్నాయి, కానీ నీతో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోను. ఇంకోసారి ఇలా చెయ్యనులే, ఆగు. ఆగను. స్పీడ్గా నడిచి సావేరిని లిఫ్ట్ చేస్తాడు రణధీర్. అతని వైపు కోపంగా చూసి మొహాన్ని పక్కకు తిప్పేస్తుంది సావేరి. సారీ సావి, క్యూట్గా బతిమలాడుతూ కారు వైపు నడుస్తాడు. మొహాన్ని ఎర్రగా పెట్టి పెదవులు బిగించేసిన సావేరిని చూసి ముద్దు పెట్టాలనిపిస్తున్న ఆమె ఉన్న కోపానికి తన కోరికని ఆపి కారు దగ్గర కిందకి దించి అన్లాక్ చేస్తాడు. ఏం మాట్లాడకుండా సీట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది సావేరి. మాట్లాడవే మొండిదెయ్యం. ముద్దుగా కసురుతూ కార్ని వెనక మళ్ళిస్తాడు రణధీర్. సావి నిన్నే, మాట్లాడు, పోని పోట్లాడు. నువ్విలా సైలెంట్గా ఉంటే నాకు అసలు బాగోలేదే. నా బుజ్జి బంగారేవి కదా. ఆ బుల్లి నోరు తెరిచి ముద్దుగా మాట్లాడమ్మా. రణధీర్ వైపు ఓసారి సీరియస్గా చూసి అతని మొబైల్ ఎయిర్పోర్ట్స్ తీసుకుని సాంగ్స్ ప్లే చేసుకుని కళ్ళు మూసుకుంటుంది. హార్ట్లెస్ స్వీట్ హార్ట్. కోపం ప్రేమ కలిపి తిట్టుకుంటూ కార్ సైడ్ కాపి సావేరి చేతుల్లో నుండి మొబైల్ తీసుకొని లంచ్ కోసం రెస్టారెంట్ రిజర్వ్ చేసి తిరిగి మొబైల్ సావేరి ఒడిలోనే పెట్టేస్తాడు. ఇంకో మొబైల్ ఉందిగా, కావాలని నా చేతిలోది తీసుకోవాలని రాజుగారి ఇంటెక్షన్ కాకుంటే మనసులోనే అనుకుంటూ మొహాన్ని ఇంకోవైపు తిప్పుకుంటుంది సావేరి. సావి, ఇంత పంతమేంటి నీకు? ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా బాధ పెట్టడం భావ్యమా? నువ్వెలా చూసినా నీతో నేను సీరియస్గా ఉండలేను. నా స్ట్రెంగ్త్ నీతో పాటు మన ఫ్యామిలీ కూడా అయితే, వీక్నెస్ మాత్రం నువ్వే. నీ డింపుల్ చూసి టెంప్ట్ అయ్యాను. ఆ టెంప్టేషన్ కొంచెం ఎక్కువై డింపుల్ నుండి నీ పెదవుల వరకు వచ్చేశాను. సావేరి నోటి నుండి మాటలో రావడమేమో కానీ కారు మాత్రం రెస్టారెంట్ దగ్గరికి చేరుతుంది. సైలెంట్గా దిగేసి లోపలికి నడుస్తున్న సావేరి వెంట వాలెట్ పార్కింగ్కి స్విచ్ చేసి నడక మొదలెడతాడు రణధీర్. రెస్టారెంట్ మొత్తం రణధీర్ని ఎంగేజ్ చేయడంతో ఖాళీగా ఉన్న ఇన్సైడ్ చూసి వెనక్కి తిరిగి అతని వైపు చూస్తుంది. ఐ వాంట్ ప్రైవసీ సావి. ఆమె చూపుల ప్రశ్నకి సమాధానం ఇచ్చేసి కార్నర్లో ఉన్న టేబుల్ వైపు నడుస్తాడు. చేతిలో ఉన్న మొబైల్స్ ఎయిర్పోర్ట్స్ టేబుల్ మీద పెట్టేసి సావేరి రెస్ట్ రూమ్ వెళ్ళేసి వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఎవరూ లేని ఏకాంతం. పక్కన కూర్చున్న సావేరిని దగ్గరకు లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు రణధీర్. మాట్లాడు స్వీటీ. అతను ప్రేమగా బతిమలాడుతున్న మొండిగా ఉంటుంది సావేరి. కాదు, మొండితనాన్ని నటిస్తుంటుంది. వెయిటర్ ఫుడ్ తెచ్చి టేబుల్ మీద పెట్టి సర్వ్ చేయడానికి చూస్తుంటే నో నీడ్, లీవ్ అని సీరియస్గా చెప్పి తనే ప్లేట్లోకి ఫుడ్ వడ్డించుకొని రణధీర్ని తినమని నోటి దగ్గరికి తన చేతిని తెస్తుంది. సావేరి తనతో మాట్లాడలేదని మూతి బిగించిన అతను నోరు తెరవకపోవడంతో చిన్న స్మైల్ ఇస్తూ తినండి సూర్య అంటుంది. తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడకుండా ఉండవు కదా? ఆమె చేతిని అందుకోకుండానే ప్రశ్నిస్తాడు. లేదు, మీ ముద్దుకు వచ్చిన కోపం ఎప్పుడో తగ్గిపోయింది. కానీ మీరెంత క్యూట్గా బతిమలాడుతుంటే నచ్చి బెట్టుగా ఉన్నాను. అంతకుమించి ఇంకేం లేదు. కానీ తినండి, ఫుడ్ చల్లగా అయిపోతుంది. డ్రామా క్వీన్, రూమ్లో చెప్తాను ఈ సంగతి. సావేరి వేళ్ళని కొరికేస్తాడు. అలాగేలే. చిన్న నవ్వుని అలాగే కొనసాగిస్తూ అతనికి తినిపిస్తూ తను తింటూ లంచ్ కంప్లీట్ చేసి డెసర్ట్ కావాలని అడుగుతుంది సావేరి. మేఘాలయ ఫేమస్ స్వీట్ ఆర్డర్ చేస్తాడు రణధీర్. చూడడానికి మన సైడ్ చేసే పూర్ణం బూరెలాగా ఉన్న ఆ స్వీట్ టేస్ట్ బాగుండడంతో ఇద్దరు ఎంజాయ్ చేస్తూ తిని ఆన్లైన్ పేమెంట్ చేసేసి మిగిలిన ప్రదేశాలు చూసేదానికి రెస్టారెంట్ నుండి స్టార్ట్ అవుతారు. లేక్ దగ్గర నుండి అపూర్వ మీద కోపంగా వచ్చేసిన మిస్టర్ అన్నోన్
మూడ్ బాగా డిస్టర్బ్ అవ్వడంతో నేరుగా ఆర్చింగ్ అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలెడతాడు. అతని చేతిలో గురి చూడబడిన ఆర్చరీ బో నుండి యారో ఎదురుగా ఉన్న ఎయిమ్ బోర్డ్ని టార్గెట్ చేస్తుంటే ఒక డీప్ బ్రీత్ తర్వాత ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో మాత్రమే చూస్తూ యారోని రిలీజ్ చేస్తాడు. వెంటనే 3 యారోస్ కూడా వెళ్ళి పెద్ద హోల్ క్రియేట్ చేస్తే 4వ బాణం బోర్డ్ని ముక్కలు చేసేస్తుంది. పక్కనే నిలబడి అన్నోన్ని చూస్తున్న అకాడమీ హెడ్కి అతని గురి చూసి షాక్తో నోరు తెరుచుకుంటుంది. కానీ వెంటనే తేరుకుంటూ గట్టిగా క్లాప్స్ కొడుతూ అన్నోన్ని అప్రిషియేట్ చేస్తాడు. కేర్లెస్గా ఓ లుక్ ఇచ్చి చేతిలో బో పక్కన పెట్టేసి చేతుకున్న ప్రొటెక్టివ్ గేర్ విప్పేసి పనిలో పడతాడు అన్నోన్. ఆర్ యు ఏ ప్రొఫెషనల్ ఆర్చర్? షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు పెట్టి క్యూరియస్గా అడుగుతాడు హెడ్. అతని చేతిని పట్టించుకోకుండా ఓ షార్ప్ లుక్ ఇచ్చి డ్యామేజ్ అయిన బోర్డ్ కోసం మనీ ఇచ్చేసి స్మోక్ చేస్తూ అక్కడ నుండి తిరిగి తను స్టే చేస్తున్న హోటల్ వైపు బైక్ని పరుగులు పెట్టిస్తాడు. మూడ్ సరిగా ఉంటే డ్రింక్ చేయడం, అదే మూడ్ డిస్టర్బ్ అయితే లక్ష్యానికి గురి పెట్టడం, ఆ డిస్టర్బెన్స్ అయిన వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేయడం అతని అలవాటు. ఇప్పుడు అతని డిస్టర్బెన్స్ అవ్వడానికి రీజన్ అపూర్వ సావేరి మీద మాట తోలడం. అప్పు గట్టిగా అరుస్తూ అపూర్వ కోసం స్విమ్మింగ్ పూల్ సైడ్ పరిగెడుతుంది ఆరోన్. స్విమ్ సూట్లో మెర్మైన్లా అండర్ వాటర్లో ఉన్న అపూర్వ ఆరోన్ గొంతులో వినిపిస్తున్న వైబ్రేషన్కి వాటర్ నుండి బయటకు వస్తుంది. వాట్ హ్యాపెండ్ ఆర్? కూల్గా అడుగుతూ బ్యాక్ స్విమ్ చేయడం మొదలెడుతుంది. నీ కొంపలు అంటుకునే విషయం అప్పు, నువ్వు సైన్ చేసిన మూవీస్ అన్నిటి నుండి నిన్ను హీరోయిన్గా తీసేశారంట. వాట్? తనేం వింటుందో అర్థమవ్వక షాక్గా అడుగుతుంది అపూర్వ. నిన్ను హీరోయిన్గా అందరూ రిజెక్ట్ చేశారు. ఏ మూవీ కోసం ఇక్కడికి వచ్చామో ఆ మూవీ నుండి కూడా. అసలేం జరుగుతుంది ఆర్? వెంటనే ప్రొడ్యూసర్కి కాల్ చేయి. వాటర్ నుండి బయటకు వస్తూ తొందర చేస్తుంది. 10 సార్లు ఆపకుండా కాల్ చేస్తే 11వ లిఫ్ట్ చేసి ఎవరో తెలిసినా కూడా విసుగ్గా హూస్ దిస్ అంటాడు ప్రొడ్యూసర్ ఉత్తమ్. ఆరోన్ చేతుల నుండి మొబైల్ తీసుకొని హాయ్ సార్, దిస్ ఈజ్ అపూర్వ సేన్ అంటూ కోపాన్ని అణుస్తూ చెప్తుంది అపూర్వ.